హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే ఎలా గడుస్తుందో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇంకా ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ అయితే చేస్తున్నానండి. ఇక్కడ మా అమ్మ వచ్చేసి దోశ పిండి గిన్నె వచ్చేసి తీసి ఇట్లా బయట పెట్టేసింది. మనకి ఫ్రిడ్జ్లో నుంచి అప్పటికప్పుడు తీసి దోశలు పోస్తే సరిగా రావు కదా, అందుకే ఇలా ముందు అయితే తీసి పెట్టేస్తుంది. మనం ఇంకా 10 నిమిషాల్లో దోశలు పోసుకుంటాం అనగా అప్పుడు గిన్నె తీసి బయట పెడితే మనకి ఆ పిండికి అనేది కొంచెం కూలింగ్ తగ్గుతుంది. సో ఇంక ఇక్కడ వచ్చేసి దాంట్లో కొంచెం సోడా, ఉప్పు వేసేసి ఇంకొంచెం వాటర్ వేసేసి ఇట్లా బాగా కలిపేసాను అనమాట. తర్వాత ఇక్కడైతే ఫస్ట్ మా అమ్మకి మా తమ్ముడికి అయితే దోశలు వేసి ఇచ్చాను. ఇంకా ఇప్పుడైతే నేను కూడా దోశలు తింటున్నానండి ఒక 2-3 డేస్ నుంచి. ఎందుకంటే ఇంకా బన్నీకి 3rd మంత్లో పెట్టిందండి నిన్నటికి. ఇంక ఇట్లా ఒక్కొక్క ఫుడ్ తినడం అయితే అలవాటు చేసుకుంటున్నాను. ఇంకా పత్యం అయితే కొంచెం కొంచెం తగ్గించేస్తాను అనమాట. ఇది నేను తినడం ఇట్లా దోశ అయితే 3rd టైం అండి. అంటే 2 టైమ్స్ తిన్నాను. అప్పుడైతే బన్నీ అయితే ఏం ఏడవలేదు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇంకా దోశ కూడా కంటిన్యూ చేస్తున్నాను. మామూలుగా అయితే ఈ దోశ పిండిలో మనం ఉద్దిపప్పు, ఇంకా అట్లనే శనగపప్పు, మెంతులు అవన్నీ వేస్తాం కదా. పప్పులు చిన్నపిల్లలు అరిగించుకోలేరు, అందుకనేసి దోశలు తినకూడదు అని చెప్పి చెప్తుంటారు. సో ఇంకా నేనైతే ఇన్ని రోజులు తినలేదు. ఇప్పుడు ఇది అయితే 3rd టైము. ఇంకా బన్నీ ఏడవలేదని చెప్పనేసి ఇక్కడ నేనైతే ఇప్పుడు దోశలు అయితే తింటున్నాను అనమాట అప్పుడప్పుడు. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే మా అమ్మకి మా తమ్ముడికి వేసి ఇచ్చేసిన తర్వాత ఇంక నేనైతే కారం దోశ అయితే వేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడ మా అమ్మ అయితే కారం అయితే చేసిందండి. టమోటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అవన్నీ వేసేసి, సో ఇంకా ఆ కారాన్ని ఇట్లా దోశ పైన వేసేసి తింటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇట్లా కారం చేసినప్పుడల్లా ఇట్లా కారం దోశ అయితే వేసుకొని తింటాను. సో ఇంకా అట్లా నాకు కూడా వేసేసి ప్లేట్లో పెట్టుకున్నాను అంతే. ఇంకా బన్నీ అయితే లేచేసాడు అనమాట. ఇంకా వాడిని మళ్ళీ నిద్ర ఊపి అట్లా పడుకోబెట్టాను. ఇక్కడ ఆర్యన్ అయితే లేడండి. వాడిని ముందు రోజు నైటే మా హస్బెండ్ అయితే పల్లికి తీసుకెళ్ళాడు అనమాట, అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇంకా వాడైతే ఇంకా రాలేదనమాట. ఇంక ఇక్కడ నేనైతే మార్నింగే స్నానం కూడా చేసేసుకున్నానండి. ఎందుకంటే ఇంకా బన్నీకి పేరు పెట్టాలి, ఇంకా స్వామి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. అంటే మంచి రోజు ఏదో చూపించుకొని వద్దామని చెప్పనేసి ఇట్లా మార్నింగే స్నానం అది చేసేసుకొని ఇంకా తినేసాను అనమాట. తర్వాత ఇంక ఇక్కడ మా అమ్మ అయితే బన్నీకి స్నానం అది చేపించేసి వాడిని కూడా రెడీ చేసేసింది. ఇంకా మా అమ్మకు కూడా బ్యాంక్ దగ్గర ఏదో పని ఉందని చెప్పనేసి ఇంకా అమ్మ, నేను, బన్నీ ముగ్గురం అయితే బయలుదేరేసామండి ఇక్కడ గొట్టిగెలకి. ఇంక ఈ రోజు ఎండ మామూలుగా లేదు, అసలు ఎంత వేడిగా ఉందో. సో ఇంకా ఇక్కడ నేను, మా అమ్మ, బన్నీ అయితే గొట్టిగెలకి బయలుదేరామండి. ఇంక ఇక్కడ బన్నీ చూడండి ఎంత బాగా అసలు దిక్కులు చూస్తున్నాడు. వాడికి కొత్తగా ఉంది, ఇట్లా బయట రాగానే చూస్తూ ఉన్నాడు అన్నిటిని. అట్లా ఇప్పుడిప్పుడే మనుషులను కూడా చూస్తున్నాడండి. చూసి అట్లా చిన్నగా నవ్వడం స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా అట్లా గొట్టిగెలకి వెళ్ళేసి వచ్చేసాము. ఇంకా డేట్ అయితే స్వామి 2 డేట్లు చెప్పాడు. ఇంకా ఆ డేట్లో ఏదో ఒకటి మేము కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి బన్నీ బాగా క్రాంకీ అయిపోయినాడండి. వాడిని ఎత్తుకొనే ఉంటే వాడికి అస్సలు నచ్చదు. ఇట్లా కింద పెడితేనే వాడు బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. సో ఇంకా రాగానే వాడిని అయితే ఇట్లా పడుకోబెట్టేశాను. ఇంకా వాడైతే ఆడుతున్నాడు. ఇంక ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇక్కడ నాకైతే క్యారెట్ రైస్ అయితే చేసుకుంటున్నానండి. క్యారెట్ రైస్ అయితే ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది అని చెప్పనేసి దీన్ని అయితే చేస్తున్నాను. ఇంకా గొట్టిగల నుంచి వచ్చే ముందుకి టైం అయితే 12:15 అట్లా అయిపోయింది. ఇంకా నాకైతే ఫుల్గా ఆకలి అయిపోతుంది. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా చేసేస్తున్నాను అనమాట. ఇదైతే త్వరగా అయిపోతుంది అని చెప్పనేసి. ఇంకా మా అమ్మ వాళ్ళకి వచ్చేసి వంకాయ, అలసందలు వేసేసి పులిహోర అయితే చేసింది. ఇంకా వంకాయ నేను తినకూడదని చెప్పనేసి ఇంక ఇట్లయితే క్యారెట్ రైస్ అయితే చేద్దామని చెప్పనేసి ఇట్లా క్యారెట్ అవి తురుముతున్నాను అనమాట. ఇంక ఇక్కడ క్యారెట్ అవి తురిమేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కూడా ఇట్లా కట్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా ఈ క్యారెట్ రైస్ చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్లకు కూడా చాలా క్విక్ అండ్ ఈజీగా చేసేయచ్చు. మాకైతే లంచ్ బాక్స్లకి అప్పుడు ఎక్కువగా ఇట్లా క్యారెట్ రైస్ చేసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంక ఇక్కడ చూడండి మా అమ్మ వాళ్ళకి వచ్చేసి పులిహోర అయితే చేసేసుకునింది మార్నింగే. ఇంక ఇక్కడ ఒక పక్క అయితే రైస్ అయితే పెట్టిందనమాట. సో ఇంకా అట్లా అన్నాన్ని కూడా వంచేసి అన్నాన్ని కొంచెం చల్లార్చి పెట్టేశాను క్యారెట్ రైస్ చేద్దామని చెప్పనేసి. ఇంక ఈ క్యారెట్ రైస్ సింపుల్గా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. చాలా ఈజీ అండి, అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు, అంత ఈజీ అనమాట. ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇట్లా కలిపేసిన తర్వాత టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఇట్లా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఈ క్యారెట్ అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట ముందుగానే. ఇంకా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి అట్లా మూత పెట్టేసి కొద్దిసేపు క్యారెట్ని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇంకా మనకి క్యారెట్ కుక్ అవ్వడానికి అంత టైం ఏం పట్టదండి, చాలా త్వరగానే ఫ్రై అయిపోతుంది. ఇంకా ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులో తెల్లగడ్డ పాయల్ని ఇట్లా వలిచేసి కచ్చపచ్చిగా దంచేసి వీటిని కూడా అట్లా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి
కలిపేసుకోవాలండి. ఇంకా మనకి ఈ వెల్లుల్లి వేయడం వల్ల అసలు స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా అట్లా వెల్లుల్లి వేసేసి ఒకసారి బాగా కలిపేసి కొద్దిసేపు అట్లా మూత పెట్టేసిన తర్వాత కొంచెం పసుపు ఇంకా అట్లనే కారాన్ని కూడా యాడ్ చేసేసి ఇంకా అట్లా అవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇంకా అట్లా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం ఉందా లేదా అని చెప్పనేసి నేనైతే ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఒకవేళ ఏమైనా తక్కువ ఉన్నా ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు కదా అని చెప్పనేసి ఇక్కడైతే నాకు అన్నీ సరిపోయాయండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను అమ్మ చపాతీలకి కొంచెం ఫ్రై కావాలంటే ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా కొంచెం ఫ్రైని పక్కకు తీసి పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత ముందుగా చల్లార్చి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. అసలు చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మన పిల్లలకి లంచ్ బాక్స్లకు కానీ ఇంకా అట్లనే ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చండి. సో ఇంకా ఇట్లా అంతా మొత్తం కలిపేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అసలు ఆ స్మెల్కే నాకైతే కడుపు నిండిపోతుందండి, అంత బాగా వచ్చిందనమాట. ఇంకా అట్లా నేను పెట్టేసుకొని తింటున్నాను. నాకైతే చాలా ఆకలి అయిపోయింది. అట్లా నేనైతే తింటున్నాను అనమాట. ఇంకా ఆర్యన్ రాలేదేమి ఇంకా అని చెప్పనేసి నేను మా అమ్మ అట్లా మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా అంతలోకి ఆర్యన్ అయితే వచ్చాడనమాట. ఇంకా వాడికి తిన్నావా అని చెప్పని అడిగాను. మా అత్త అయితే పెరుగన్నం తినిపించానులే అని చెప్పిందనమాట. ఇంకా మళ్ళీ స్నాక్స్ ఏవో తెచ్చుకున్నారు చూడండి, పెసరపప్పు ఉంటుంది కదా, మూంగ్ దాల్, ఇంకా అదైతే తీసిచ్చిందంట మా అత్త. ఇంకా అదైతే చూపిస్తున్నాడు నాకు. ఇంకా అట్లా వాడైతే తినేసాడని చెప్పాడు కదా, ఇంకా వాడికి ఏం తినిపించలేదండి. ఇంకా టైం వచ్చేసి 3:30 అట్లా అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ ఆర్యన్ అయితే బయట మా అమ్మ పూలు పెరుగుతుంటే వాడు ఇట్లా నీళ్ళతో ఆడుకుంటా ఉన్నాడు. నువ్వే పోయి. సూపర్, గుడ్ బై ఆర్యన్. అదే చెప్పాను కదా, ఇంకా మా మల్లి చెట్లు మల్లెపూలు కాస్తున్నాయని చెప్పనేసి ఇంక ఇక్కడ మా అమ్మ అయితే అట్లా గోడపైకి ఎక్కి కోస్తుందనమాట. ఇంకా నేను వచ్చేసి ఇట్లా కింద ఉండేటివన్నీ కోసిద్దామని చెప్పనేసి ఇట్లా కింద ఉన్న మల్లెపూలన్నీ కోస్తున్నాను. ఇంక ఇలా మల్లెపూలు అన్ సీజన్లో కాస్తే అసలు మాకివ్వు అని చెప్పని అడుగుతారనమాట. ఇంకా మా అమ్మ ఎవరికని ఇస్తుంది చెప్పండి. ఇంకా మల్లెపూలు అయితే ఈరోజు ఇవి కాసాయి. ఇంకా మా అమ్మ అయితే ఈరోజు ఎవరికో ఇస్తానని చెప్పిందంటే ఇంకా వాళ్ళకైతే తీసుకెళ్ళింది ఇవ్వడానికి. ఇంకా ఇక్కడ స్నాక్స్ వచ్చేసి ఈవినింగ్ నేనైతే సద్దలు ఇంకా అట్లనే రాగులు ఇంకా దాంట్లోనే జొన్నలు అవన్నీ వేసి మా అమ్మ పిండి కొట్టించిందనమాట. ఆ పిండిలతో రొట్టెలు చేద్దామని చెప్పనేసి ఇక్కడ పచ్చిమిర్చి ఇంకా అట్లనే ఎర్రగడ్డనైతే కట్ చేస్తున్నాను. ఇంకా ఈ రొట్టెలు తింటే చాలా మంచిదంట హెల్త్కి. అంటే నేనే కాదు, ఎవరు తిన్నా కూడా. ఇంకా షుగర్ పేషెంట్లు తింటే ఇంకా చాలా మంచిదంట. ఇంకా ఎలాగో మా అత్తమ్మ కూడా ఉందని చెప్పనేసి ఇంకా మా అత్తకు కూడా చేసిస్తున్నాను ఇక్కడ. సో ఈ రొట్టెలు చేయడం చాలా ఈజీ అండి. అసలు నాకు కూడా స్టార్టింగ్లో రాదు, మళ్ళీ మా అత్తమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను అనమాట. ఒక గిన్నెలోకి ఇట్లా పిండిని అయితే తీసుకున్నాను. తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి ఇంకా అట్లనే కొత్తిమీర వేసేసుకోవాలి. తర్వాత శనగ్గింజలు ఉంటుంది కదా, దాన్ని పొడి చేసేసుకుని అది కూడా 2 స్పూన్లు అయితే వేస్తున్నాను నేను. ఇంకా దీంట్లో మనకి తెల్లగడ్డను కూడా దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను అది వేయడం అయితే మర్చిపోయాను. ఇంకా అవన్నీ వేసేసి ఇట్లా బాగా కలిపేసుకోవాలన్నమాట. చపాతీ పిండి కంటే ఇంకొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి, అప్పుడే మనకి రొట్టెలు టేస్టీగా ఉంటాయి. సో ఇంక ఇట్లా కలిపేశాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ రొట్టెలు ఆర్యన్ కూడా బాగా నచ్చుతాయండి. వాడు కూడా ఇంతకుముందు మా అమ్మ 2 సార్లు చేసింటే తిన్నాడనమాట. ఇంకా వాడైతే ఆ రొట్టెలు కావాలని చెప్పనేసి అడుగుతున్నాడు. ఇంకా వాడికైతే చేసిద్దామని చెప్పనేసి ఇట్లా అరిటాక్ పైన కొంచెం ఆయిల్ వేసేసి బాగా వీలైనంత పల్చగా తట్టి మనకి రొట్టెలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా కవర్ పైన కూడా వేయచ్చు, కానీ ఆ కవర్ పైన వేస్తే మనకి మళ్ళీ పెనం పైన వేసినప్పుడు అది మొత్తం ఆ సెగకి సుండ్రకపోయినట్టు అయిపోతుంది అనమాట. కవర్ మనకి అంత హెల్దీ కూడా కాదు కదా. ఇంకా ఎలాగో విలేజ్లో ఉన్నాం కాబట్టి ఇట్లా అరిటాక్ పైన వేసేసి ఇట్లా బాగా తట్టేసాను అనమాట వీలైనంత పల్చగా. తర్వాత పెనానికి ఆయిల్ రుద్దేసుకొని ఇట్లా చిన్నగా తీసేసుకుంటే మనకి చూడండి రొట్టె అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంకా అట్లా వేసేసాను. ఇంకా ఈ రొట్టెల్ని మనము కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ కూడా తయారు చేసుకొని దానిపైన కూడా పల్చగా తట్టేసి వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ అరిటాక్ పైన అయితే వేస్తున్నాను. సో ఇట్లయితే రొట్టెలన్నింటినీ కాల్చేస్తాను అనమాట. ఇంకా అట్లా మా అత్తమ్మకి పెట్టాను. ఇంక తర్వాత ఆర్యన్ కూడా తినిపించాను. ఇంకా నేనైతే తినలేదు. ఇంక ఇక్కడ మా అత్తమ్మ పల్లికి వెళ్తా అంటే వీడు చూడండి మళ్ళీ ఏడుస్తున్నాడు, నేను పోతా అని చెప్పనేసి ఇంకా సర్లే అని చెప్పనేసి సరే వెళ్ళు అని చెప్పని మా అత్తమ్మతో అయితే పంపిస్తున్నాను వాడిని. మామూలుగా అయితే వెళ్ళడు, కానీ ఈరోజు ఎందుకో మరి వెళ్ళాలని చెప్పనేసి ఏడుస్తున్నాడు.
అన్నాడు. ఇంకా వాడైతే అట్లా మా అత్తమ్మతో వెళ్ళాడు. ఇంక తర్వాత మళ్ళీ ఈవినింగ్ మా తమ్ముడు వెళ్ళి తీసుకొస్తాడని చెప్పాడు అనమాట. ఇక్కడ నేను కూడా అట్లా ఒక రొట్టె పెట్టేసుకొని తింటున్నాను. ఇవి నేనైతే ఎక్కువ తినలేదులేండి, ఎందుకంటే బన్నీ ఇంకా చిన్న బేబీని కదా, ఎక్కువ తింటే అరిగించుకోలేడని చెప్పనేసి ఇట్లా ఒకటైతే తింటున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి బన్నీకి 2nd మంత్ వెళ్ళిపోయి 3rd మంత్లో అయితే పెట్టిందండి. ఇంకా ఫోటోషూట్ కోసం అయితే ఇక్కడ కొన్ని పూలు ఇంకా అట్లనే మందారం ఆకులు అవన్నీ తీసుకొచ్చానమాట. ఇంక ఇప్పుడు మనకి వినాయక చవితి అయిపోయింది కానీ ఇంకా వినాయకుడి నిమజ్జనం అయితే కాలేదు కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి వినాయకుడి టీంతో ఇక్కడ నేనైతే ఫోటోషూట్ చేద్దామని చెప్పి ఇట్లా డెకరేషన్ చేస్తున్నానండి. అసలు వీడికి 2nd మంత్ ఫోటోషూట్ ఎట్లా చేయాలి అని చెప్పనేసి ఇన్స్టాలోను ఇంకా అట్లనే యూట్యూబ్లోను చాలా చూసాను. బట్ కానీ నాకైతే ఇది నచ్చిందనమాట. ఇట్లా చేద్దామని చెప్పనేసి ఇవైతే మనకి అవైలబుల్లో ఉన్నాయని చెప్పనేసి ఇట్లా మందారం ఆకులతో ఈ పూలతో అయితే చేస్తున్నానండి. చాలా ఈజీగా వచ్చింది, ఇంకా చాలా బాగా కూడా వచ్చిందనమాట. ఇంకా ఇట్లా ఫోటోషూట్ ఇవంతా మా చిన్నప్పుడు అవేం లేదులేండి. ఇంకా ఆర్యన్కి అయితే చేశాను నేను ఫస్ట్ టైం కూడా. సో ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇప్పుడు కూడా చేస్తాను. ఇంకా ఆర్యన్కి కూడా నేనైతే 1st మంత్ నుంచి 12th మంత్ వరకు ఇట్లా ఒక టీం పెట్టుకొని అట్లా ఫోటోలు తీసానమాట. ఇంకా ఆ ఫోటోలను చూసి ఆర్యన్ అయితే ఇప్పుడైతే మురిసిపోతాడు. ఇంక ఇక్కడ బన్నీకి కూడా చేద్దామని చెప్పనేసి ఇట్లా ఈరోజు అయితే వినాయకుడి టీంతో ఇట్లా చేస్తున్నాను అనమాట. ఆకులతో వినాయకుడిలాగా పెట్టేశాను. తర్వాత 2ని ఇట్లా ఫ్లవర్స్తో అయితే వేసాను అనమాట. ఇంకా చుట్టూరా మందారం ఆకులతో పెడతామని చెప్పనేసి ఇట్లా మందారం ఆకులు అయితే పెడుతున్నాను. చాలా బాగా వచ్చిందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఏమైనా విలేజ్లో ఉంటే అసలు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అసలు నాకైతే చూడండి ఇట్లా అనుకున్నాను లేదా ఆకులు ఫ్లవర్స్ అన్నీ చాలా ఈజీగా దొరికేసాయి అనమాట. ఫైనల్గా ఇట్లా అంతా డెకరేషన్ చేశానండి. ఫైనల్ లుక్ అయితే ఇదే. ఇంకా ఆర్యన్ వచ్చేసాడనమాట పల్లి నుంచి. ఇంకా వాడు చేసే హడావిడి చూడండి, పొద్దునొక్కులు పెరకను పెట్టను ఇదే పని మీదగా ఉన్నాడు. ఇంకా ఫైనల్గా ఇలా అయితే డెకరేట్ చేస్తానండి. తర్వాత బన్నీని అయితే పడుకోబెట్టేస్తాను. ఇంకా వాడైతే బాగా క్రాంకీ అయిపోయాడనమాట. ఇంకా వాడికి మళ్ళీ ఫీడింగ్ అది ఇచ్చి తర్వాత మళ్ళీ వాడిని ఓదార్చి అట్లా పడుకోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసాను. ఇంకా ఇదంతా చేసే ముందుకి టైం వచ్చేసి 7:30 అయిపోయిందండి. ఇంకా సర్లే అని చెప్పనేసి అట్లా కొన్ని ఫొటోస్ అయితే తీసానమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా బన్నీకి 2nd మంత్ ఫోటోషూట్ అయితే ఇట్లా జరిగిందనమాట. మా బన్నీ 2nd మంత్ ఫోటోషూట్ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇదేనండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.